నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి సామ్సంగ్ గెలాక్సీ S21 అండ్ S21 ప్లస్ S21 అల్ట్రా మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ అది చేసాం. అండ్ వీటితో పాటు సామ్సంగ్ ట్యాగ్ కూడా లాంచ్ చేసింది, బడ్స్ ప్రో కూడా లాంచ్ చేసింది. బడ్స్ ప్రో కూడా ఈ వీక్లో అయితే మీకు రివ్యూ అయితే వస్తుంది డైరెక్ట్. అండ్ స్మార్ట్ ట్యాగ్ అండ్ S21 ఈ రెండు అయితే నేను ఒక వీడియోలో చేస్తాను. ఇప్పుడైతే S21 ప్లస్ ఒకటి మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. S21 ప్లస్ ప్రైస్ వచ్చేసరికి 81,999 రూపాయలు. బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంటుంది 8GB ర్యామ్ 256GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 85,999 రూపాయలు దాకా ఉంది. ఇది మిడిల్లో ఉంటుంది S21కి, S21 అల్ట్రాకి. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. క్వాడ్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉండదు. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డైనమిక్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా 1.8 అపర్చర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. f2.2 అపర్చర్తో వస్తుంది. 120 వైడ్ యాంగిల్ కెమెరా అయితే. అండ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. f2.0 అపర్చర్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. IP68 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసరికి 4800 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ బాక్స్లో మనకి స్వీట్ బాక్స్ లాగే ఉంది. అంటే దీనిలో మనకి చార్జర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. S21 సిరీస్ మొత్తంలో రిమూవ్ చేసేసారు. మన ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ 3 ఫోన్స్ మీకు S21 సిరీస్ అయితే మీకు 5G సపోర్ట్ అయితే వస్తున్నాయి. ఇది కూడా మీకు 5G సపోర్ట్తో వస్తుంది. S21 కూడా మీకు 5G సపోర్ట్ అయితే వస్తుంది. Exynos 2100 ప్రాసెసర్తో అయితే ఇవి రన్ అవుతున్నాయి. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. ఇది ఫ్యాంటమ్ సిల్వర్ కలర్, పర్పుల్ కలర్ ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అది చాలా బాగుంది. ఇది కొద్దిగా యావరేజ్ ఉంది కలర్ అయితే. ఇది కూడా మనకి సేమ్ S21 అల్ట్రా టైప్లోనే ఉంటుంది. మీకు మెటల్ ఇక్కడ ఫినిష్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. తేడా అయితే ఏం లేదు దానికి దీనికి. అండ్ ఫోన్ అయితే కొద్దిగా లైట్ వెయిట్ ఉంది దాంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది మనకి 4800 mAh బ్యాటరీతో వస్తుంది. కలర్ అయితే సిల్వర్ కలర్. పర్పుల్ కలర్ అయితే నాకు కొద్దిగా బాగా నచ్చింది. ఆ లాంచ్లో చూసాం మనం దాన్ని. అండ్ ఇది వచ్చేసరికి ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా కనిపిస్తుంది. అండ్ టైప్ C టు టైప్ C కేబుల్. సో ఇది కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. టైప్ A టు టైప్ C ఇచ్చినా బాగుంటుంది. చాలామంది దగ్గర టైప్ C టు టైప్ C అడాప్టర్స్ అయితే ఉండవు. అందరూ అయితే టైప్ C ప్రొవైడ్ చేస్తున్నారు. యాపిల్ కూడా టైప్ C టు లైట్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది బాక్స్లో అయితే. ఇంకా అంతే ఏముండో బాక్స్లో మనం చూడడానికి. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే మనకి S21 ప్లస్. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు. కాకపోతే దీనిలో మనకి 3D కర్వ్డ్ స్క్రీన్ అయితే ఏముండదు. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు పంచ్ హోల్ కెమెరా కనిపిస్తుంది. వీటిలో 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. S21 ప్లస్. S21 అల్ట్రా మనకి 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అన్ని ఫోన్స్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. టాప్లో 2 మైక్స్ కనిపిస్తున్నాయి. అండ్ బాటంలో టైప్ C పోర్ట్ అండ్ స్పీకర్ కనిపిస్తుంది. సిమ్ స్లాట్ ఉంది మైక్రోఫోన్తో పాటు. స్లిమ్ స్లాట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మైక్రో SD కార్డ్ స్లాట్ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మనకి హైబ్రిడ్ స్లాట్ కూడా ఇవ్వట్లేదు సామ్సంగ్ అయితే. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే. మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండట్లేదు S21 సిరీస్లో. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్లాష్ కనిపిస్తుంది. బాటంలో సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ ఉందని చూద్దాం. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్, పవర్డ్ బై ఆండ్రాయిడ్. నేను ఇంకా సెటప్ చేస్తాను. సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. మోస్ట్లీ ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి 2.4 and 5 GHz నుండి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్ సెటప్ అయితే కంప్లీట్. ఇది మనకి హోమ్ స్క్రీన్ S21 ప్లస్. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు One UI 3.1 ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు మనకి స్టోరేజ్ 128GBలో 26.14 GB అయితే యూజ్ అయింది. దగ్గర 1 or 2 GB అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది స్టోరేజ్. అండ్ ర్యామ్ చూసుకుంటే ఇది 8GB ర్యామ్ మోడల్. 8GBలో 3.8 GB అవైలబుల్ అని చూపిస్తుంది. 3.2 GB అయితే యూజ్ అయింది. అండ్ ఏమి గూగుల్ అకౌంట్ ఇట్లాంటివి అయితే ఏమి యాడ్ చేయలేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి స్టోరేజ్ ర్యామ్ అయితే ఇదే. అండ్ చూస్తే మనకి డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. డిస్ప్లే సెట్టింగ్స్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది డిస్ప్లే. అండ్ మోషన్ స్మూత్నెస్ అడాప్టివ్ ఉంది. దీనిలో వచ్చేసరికి మనకి రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. ఇది మనం చేసే పని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది రిఫ్రెష్ రేట్ని. అండ్ స్టాండర్డ్ వచ్చేసరికి 60. అండ్ ఒకసారి మనం దీన్ని S21 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇది S21 అల్ట్రా. రెండు మీకు దగ్గర ఒకటే సైజు ఉన్నాయి. కొద్దిగా S21 అల్ట్రా పెద్దగా అనిపిస్తుంది. అండ్ కెమెరా చూడొచ్చు S21 అల్ట్రాలో మీకు
కెమెరాస్ అయితే 4 ఉన్నాయి, పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి, 108 మెగాపిక్సెల్ కెమెరా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 82,000 దీనికి పెట్టే బదులు కెమెరాస్ మీకు ఇంకా బెటర్ కావాలనుకుంటే మాత్రం S21 అల్ట్రా చూస్ చేసుకోవచ్చు. ఇంకా అది మీకు క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో కూడా వస్తుంది, ఇంకా బెటర్ ఈ ఫోన్తో కంపేర్ చేసేది. లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే, సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే ఫ్లాగ్షిప్, అప్పుడు మీరు S21 ప్లస్ మీద లుక్ అయితే వేయచ్చు. ఒకసారి కెమెరాస్ కూడా చూద్దాం, దీనిలో కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో. ఫ్రంట్ కెమెరా కూడా దాంట్లో మనకి 40 మెగాపిక్సెల్ ఉంది, దీనిలో 10 మెగాపిక్సెల్ ఉంది. ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే S21 ప్లస్ది. ఇక్కడ చూస్తే వైడ్ యాంగిల్ ఉంది 0.5x అండ్ 1x, ఇది వచ్చేసరికి 3x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే చేయొచ్చు, కొద్దిగా మీకు బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. 30x వరకు దీనిలో మనకి జూమ్ అయితే ఉంది. దానిలో చూసుకుంటే 100x వరకు స్పేస్ జూమ్ అయితే చేయొచ్చు, దీనిలో వస్తే 30x వరకు ఉంది. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే సింగిల్ టేక్ అయితే ఉంది దీనిలో కూడా. అండ్ వీడియోలోకి వెళ్తే సింగిల్ టేక్ మనం చేంజ్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, సింగిల్ టేక్ అయితే మనకి నచ్చిన ఉంచుకోవచ్చు, నచ్చినవి అయితే తీసేసుకోవచ్చు మీరు ఫోటో తీసే ముందే. అండ్ ఇది వచ్చేసరికి వీడియో మ్యాక్సిమం 8K కూడా ఉంటుంది దీనిలో, 8K 24 FPS వరకు మ్యాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ సూపర్ స్టడీ కూడా ఉంటుంది, సూపర్ స్టడీ మ్యాక్సిమం ఫుల్ హెచ్డి 60 FPS వరకే ఉంది, 4K కూడా లేదు. అండ్ ఇంకా మోర్లోకి వెళ్తే డైరెక్టర్స్ వ్యూ ఉంది దీనిలో, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, పోర్ట్రేట్ వీడియో అన్నీ ఉన్నాయి. నేను రీసెంట్గా వీడియో కూడా చేసి S21 అల్ట్రా ఫీచర్కి సంబంధించి, దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఫీచర్స్ అయితే మీరు రిమూవ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూసెస్ ఎంతవరకు వీడియో రికార్డ్ చేసి చూద్దాం. మ్యాక్సిమం 4K 60 వరకు ఉంటుంది, చూడొచ్చు 4K 60 FPS వరకు ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి నార్మల్ ఫోటో, ఇది వచ్చేసరికి 3x జూమ్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డే లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి నార్మల్, ఇవి వచ్చేసరికి 3x వరకు జూమ్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. S21లో కూడా మీకు సేమ్ ఇదే కెమెరా అయితే ఉంటుంది, ఏమి చేంజ్ అయితే ఉండదు. అన్ని కెమెరాస్ యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 FPS శాంపిల్. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ, నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ S21 ప్లస్ బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, 8K రికార్డ్ చేస్తున్నా, 8K 24 ఫ్రేమ్స్ మీరు రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడండి, 8Kలో మీకు OS ఒకటే ఉంటుంది అనుకుంటా, స్టెబిలైజేషన్ కూడా మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్, 8K వీడియోలో మనం 8K వీడియో స్నాప్ అయితే తీయొచ్చు. S21 అల్ట్రా మనం ఆల్రెడీ చూసాం. అండ్ దీనిలో కూడా ఉంది మనకి, ఇక్కడ చూడొచ్చు స్నాప్ సింబల్ కనిపిస్తుంది. ఇట్లా మీరు 8K క్వాలిటీలో ఒకవేళ వీడియో నుంచి ఫోటో తీసుకోవాలనుకుంటే, స్నాప్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు స్నాప్ చేసుకోవచ్చు 8K క్వాలిటీలో. ఫ్రెండ్స్, ఇది 4K 60 FPS శాంపిల్. అండ్ దీనిలో స్టెబిలైజేషన్ మీకు AS కూడా ఉంటుంది, OS ప్లస్ AS. సో ఇక్కడ మీకు 8Kతో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది పోర్ట్రేట్ వీడియో ఆప్షన్. పోర్ట్రేట్ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేయొచ్చు, మనం ఫోకస్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. ఒకసారికి బిగ్ సర్కిల్, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. నేను కూడా మీకు కొద్దిగా బ్లర్ అయినట్టు కనిపిస్తుంటా, కంప్లీట్ బ్లర్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ బిగ్ సర్కిల్లో. కలర్ పాయింట్ అని ఉంటుంది. కలర్ పాయింట్ అంటే నేను కలర్లో ఉంటా, మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా గ్లిచ్ అని ఉంటుంది. గ్లిచ్ అంటే మీకు కొద్దిగా గ్లిచ్ ఫీలింగ్లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్స్. మీ ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా కూడా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకా మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే, సెన్సార్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు వైడ్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్ అయింది. లాస్ట్ జనరేషన్ అయితే మనకి చాలా స్లో ఉండేది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే, ఈసారి మాత్రం చాలా ఫాస్ట్ ఉంది. మనం డిస్ప్లే బ్లాక్ ఉన్నా కానీ ఇలా పెడితే మనకి అన్లాక్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే మన పొజిషన్ అయితే తెలియాలి ఎక్కడ ఉందో, అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు టచ్ చేసినా కానీ ఇక్కడ అన్లాక్ అవుతుంది. సో ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు, సింగిల్ ట్యాప్ అన్లాక్ అవుతుంది. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. అండ్ కాకపోతే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే Exynos 2100 ప్రాసెసర్ ఉందో, ఇది మనకి ఎక్కువ కెమెరా మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో కాలిపోతుంది. సో అదొకటి నేను నోటీస్ చేస్తాను. మొత్తం మెటల్ గ్లాస్ బాడీ కాబట్టి మొత్తం కాలిపోతుంది. ఒకసారి మనం దీని ఒకటి స్టీరియో స్పీకర్స్ అయితే నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, డిస్ప్లే క్వాలిటీ అండ్ స్పీకర్ క్వాలిటీ చెక్ చేద్దాం. ఒకవేళ మీరు అట్లా ట్రై చేస్తే మాత్రం ABS పోతుంది.
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. అది కూడా మీకు ఒక 60 కిలోమీటర్ రేడియస్తో రెసిస్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్పీకర్స్ అయితే మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం S21 ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. అండ్ నెక్స్ట్ మనం S21 అండ్ స్మార్ట్ ట్యాగ్తో పాటు ఇవన్నీ మీకు ఈ వీక్లో అయితే వస్తాయి. సామ్సంగ్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఈసారి గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఈ వీక్ ఎండింగ్లోపు అయితే వచ్చేస్తాయి. ఈ 2 కలర్స్ ఒకేలా కనిపిస్తుంది నాకు. ఇది కొద్దిగా మ్యాచ్ అవుతుంది. బడ్స్ ప్రో ఇది చూడడానికి అయితే మ్యాచ్ అవుతుంది, సిల్వర్ అండ్ ఈ 2 కలర్స్ అయితే. ఇది అన్బాక్సింగ్ S21 ప్లస్ది. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షిప్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.